హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరసనలు, ఎన్నో కొవ్వొత్తుల ర్యాలీలు అన్నిటినీ అధిగమించి డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి కోరారు అభ్యర్థులు, నిరుద్యోగులు. అయినా ప్రభుత్వం ససేమిరా అని ఎగ్జామ్ని అయితే ఇవాటి నుంచి నిర్వహిస్తుంది. డిఎస్సి ఎగ్జామ్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే జరగనుంది. అసలు ఈ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు, దీని విధి విధానాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది 11,062 పోస్టులను భర్తీ చేయడానికి. అలాగే పరీక్షలు వాయిదా వేయాలని 10 మంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పిటిషన్ దాఖలు చేసిన, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకాలు చేసినా ప్రభుత్వం అయితే ససేమిరా అని ఎగ్జామ్ అయితే వాటి నుంచి నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్కి ఇప్పటి వరకు అయితే ఎంతమంది హాజరవుతున్నారు, ఏంటి, అసలు టైమింగ్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎగ్జామ్కి ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రకారం అంటే హాల్లోకి అనుమతించడానికి ఖచ్చితంగా హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. మొదటిగా 5 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ 5 సెంటర్లలో ఎగ్జామ్ ఉపాధ్యాయ పోస్టులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెషన్తో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయనున్నారు. నల్గొండ జిల్లాలో 4,440 మంది డిఎస్సి పరీక్షకి హాజరయ్యారు. అలాగే 7 ఏళ్ల తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నందున 4,68,000 మంది నిరుద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 4,48,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఎగ్జామ్లో ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాసేందుకైతే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అభ్యర్థులకి. చూద్దాం మరి, దాదాపు 20,000 మంది ఎగ్జామ్ రాయని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే జరగనుంది. రానున్న రోజుల్లో మరి పరీక్ష సజావుగా సాగనుందా, లేకపోతే ఏవైనా ధర్నాలు చేపట్టనున్నారా నిరుద్యోగులు, అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాయని వారు? ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అయితే భారీ బందోబస్తు అయితే నెలకొంది. 144 సెక్షన్ అయితే అమలు చేశారు. చూద్దాం మరి పరీక్షలు ఎలా జరగబోతున్నాయి, ఏంటి. ఆగస్టు 5వ తారీఖు వరకు దాకా ఆగితే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.